2026 T20 వరల్డ్ కప్ పాకిస్తాన్, వెస్టిండీస్, ఇండియా ఈ మూడు టీమ్స్లో చాలా స్ట్రాంగ్గా ఉండబోతున్నాయి. గ్రహస్థితి అనేది ఈ మూడు టీమ్స్ మీద చాలా ఎక్కువగా ఉన్నది. ఈ మూడు టీమ్స్లోనూ ఇండియా 2026 T20 వరల్డ్ కప్ గెలవబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. మిథున రాశికి అధిపతి బుధుడు. మిథున రాశిలో ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు, మృగశిర 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మిథున రాశి వారికి లగ్నంలో గురువు గారు యోగిస్తున్నారు, తృతీయంలో కేతు యోగిస్తున్నాడు, నవమ స్థానంలో బుధుడు యోగిస్తున్నారు. 3 గ్రహాలు యోగిస్తున్నాయి. మిగతా గ్రహాలు వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. నల నువ్వులు బ్రాహ్మణుడు దానం చేయండి. దశమ స్థానంలో శని భగవానుడు ఉన్నారు. దీని మూలం ఇబ్బందులు పడతారు కాబట్టి నల నువ్వులు బ్రాహ్మణుడు దానం చేస్తే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. లక్ష్మీ నరసింహస్వామిని దర్శించండి. ఈ వారంలో ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. మంగళవారం, బుధవారము, శుక్రవారం రోజు ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా విజయం సాధిస్తారు. బుధవారం రోజున మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక వ్యతిరేక ఫలితాలు వస్తాయి. ధన నష్టం వచ్చే అవకాశం ఉంటది. మిథున రాశి వారికి కుటుంబ పరంగా చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ధన పరంగా మీకు సకాలంలో చెరిగి ధనం అనేది వస్తుంది. ఎటువంటి సమస్య అంటూ ఉండదు. లవర్స్ కి మాత్రం చాలా బాగుంటది. పంచమాధిపతి అయిన శుక్రుడు మీకు నవమ స్థానంలో ఉన్నారు. గురువు గారి దృష్టి కూడా ఉన్నది పంచమ స్థానం మీద. ఈ విధమైన గ్రహస్థితి ఉన్నది కాబట్టి మీకు చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. లవర్స్ కి మాత్రం హెల్త్ పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇబ్బందులు పడే అవకాశం ఉంటది. శత్రులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉన్నారు. ఈ వారంలో అయితే కనుక కొంచెం జాగ్రత్త తీసుకోండి. 6వ స్థానం అధిపతి అయిన కుజుడు అష్టమ స్థానంలో ఉన్నారు. ఈ విధమైన గ్రహస్థితి ఉండటం మూలంగా శత్రువులు అనేవి వాళ్ళకి ఇబ్బందులు పడే అవకాశం ఉంటది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. శత్రువుల మూలంగా ఇబ్బంది పడతారు ఈ వారం అనేది. బిజినెస్ పరంగా పెట్టుకున్నది ఎక్కువ పెట్టండి. మంచి లాభాలు చూస్తారు. ఈ వారం అనేది బిజినెస్ లో ఎక్స్పాన్షన్ చేయగలుగుతారు. చాలా చాలా ఆనందంగా అవుతే ఉంటారు. మ్యారేజ్ పరంగా చాలా బాగుండబోతోంది. చాలా చాలా ఆనందంగా అవుతే ఉంటారు. మ్యారేజ్ పరంగా మాత్రం సప్తమాధిపతి అయిన గురువు లగ్నంలో ఉన్నారు. ఈ విధమైన గ్రహస్థితి ఉన్నది కాబట్టి మ్యారేజ్ పరంగా బాగుంటది. వృత్తి పరంగా మాత్రం చాలా చాలా ఇబ్బందులు ఉంటాయి. మీ జన్మ జాతకంలో కనుక దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటే కనుక వృత్తిపరంగా మాత్రం సమస్యలు చాలా అధికంగా ఉంటాయి. అలాంటి వాళ్ళు మీరు శని హోమం చేయించుకోండి. హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలలో మీకు లైవ్ వీడియో కాల్లో హోమాన్ని చూపిస్తాము. ఇంట్రెస్ట్ ఉంటే కనుక హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.